ఎస్ బ్రేకింగ్ న్యూస్. అరసవల్లి రథసప్తమి వేడుకల్లో సింగర్ మంగ్లీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా గుడికి వెళ్లి దర్శించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో కూడా మొత్తం నెటిజన్స్ అలానే టీడీపీ వర్గాలు వైసీపీ వర్గాలు కూడా విపరీతంగా మండిపడ్డాయి. ముఖ్యంగా టీడీపీ వర్గాలు ఎంతో విపరీతంగా మండిపడ్డాయి. అంటే రామ్మోహన్ నాయుడు ఎందుకు మంగ్లీని తీసుకొని రథసప్తమి వేడుకల్లో అరసవల్లి దర్శనానికి తీసుకొచ్చారంటూ కూడా వారందరూ మండిపడ్డారు. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమె విమర్శించినట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి ఇదే నేపథ్యంలో ఆమె వైసీపీ కార్యకర్త, మరి ఎందుకు టీడీపీ నేత అయినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవల్లి రథసప్తమి వేడుకల్లో సింగర్ మంగ్లీని తీసుకొచ్చారంటూ కూడా టీడీపీ నాయకులందరూ కూడా మండిపడ్డారు. ఇదే నేపథ్యంలో సింగర్ మంగ్లీ సంచలన లేఖను విడుదల చేశారు. నాపై విష ప్రచారం జరుగుతుంది, నేను నా పాటల్ని నమ్ముకొని వచ్చా, పదవుల్ని నమ్ముకొని రాలేదంటూ కూడా ఆమె లేఖలో రాసుకొచ్చారు. ఇదే నేపథ్యంలో సీఎం చంద్రబాబును కూడా విమర్శించినట్లు కూడా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రాజకీయ లబ్ధికై నాపై ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆమె ఆ లేఖలో రాసుకొచ్చారు. నేను ఏ పార్టీ కార్యకర్తను కాదు అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. నాకు అందరు నాయకులపై గౌరవం ఉంది. అయితే అరసవల్లి రథసప్తమి వేడుకల్లో మంగ్లీకి కేంద్ర మంత్రి దర్శనం చేయడంపై తీవ్ర విమర్శలు లేవనెత్తిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే నేపథ్యంలో విమర్శలపై లేఖతో సమాధానం ఇచ్చారు సింగర్ మంగ్లీ. నాపై విష ప్రచారం జరుగుతుంది అంటూ కూడా, అలానే నా పాటల్ని నమ్ముకొని నేను ఇక్కడి వరకు కూడా వచ్చానంటూ కూడా ఆమె లేఖలో రాసుకొచ్చారు. అలానే పదవుల్ని నమ్ముకొని పదవుల్ని ఆశించి నేను ఎప్పుడు కూడా ఇందులోకి రాలేదంటూ కూడా ఆమె రాసుకొచ్చారు. సీఎం చంద్రబాబును విమర్శించినట్లు కూడా ఒక విష ప్రచారం జరుగుతుంది. నేను ఎవరిని విమర్శించలేదు, నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా సింగర్ మంగ్లీ స్పష్టం చేశారు. అయితే రాజకీయ లబ్ధికై నాపై దుష్ప్రచారం చేస్తున్నారు, నేను ఏ పార్టీ కార్యకర్తను కాదంటూ కూడా సింగర్ మంగ్లీ స్పష్టం చేశారు. నాకు అందరు నాయకులపై కూడా గౌరవం ఉంది అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. రైట్. అయితే అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా కేంద్ర మంత్రి అయినటువంటి టీడీపీ నాయకుడు, టీడీపీ మంత్రి అలానే కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు అరసవల్లి రథసప్తమి వేడుకల్లో ఆయనతో పాటు సింగర్ మంగ్లీని తీసుకొచ్చారు. రైట్. ఇదే నేపథ్యంలో కూడా తీవ్ర విమర్శలు కూడా లేవనెత్తాయి. టీడీపీ వర్గాల నుంచి కూడా తీవ్ర విమర్శలు లేవనెత్తాయి. అంటే ఆమె ఒక వైసీపీ కార్యకర్త, ఎన్నికల సమయంలో కూడా వైసీపీకి మద్దతిస్తూ సీఎం చంద్రబాబు నాయుడును ఎంతో దుష్ప్రచారం చేశారు ఆయన మీద. అలానే విష ప్రచారం కూడా చేశారు సీఎం చంద్రబాబు నాయుడుపై. మరి ఆమెను ఎందుకు వెంట పెట్టుకుని రామ్మోహన్ నాయుడు అరసవల్లి రథసప్తమి వేడుకల్లో పాల్గొన్నారంటూ కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే నేపథ్యంలో సింగర్ మంగ్లీ సంచలన లేఖను విడుదల చేశారు. వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ సింగర్ మంగ్లీ స్పందించారు. ఆమె ఒక లేఖ రూపంలో ఆమె బాధను కూడా మొత్తం ఆ లేఖ రూపంలో వ్యక్తం చేశారు. నాపై విష ప్రచారం జరుగుతుంది, నేను పాటను నమ్ముకునే వచ్చా, పదవులను నమ్ముకొని రాలేదంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబును విమర్శించలేదు ఎక్కడా కూడా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. రైట్. గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము అందిస్తారు. ఎస్ రాము. అయితే అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా కేంద్ర మంత్రితో పాటు మంగ్లీ వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె లేఖ ద్వారా స్పందించారు. అప్డేట్స్ ఏంటి? అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి రథసప్తమి వేడుకలు 2, 3, 4 తేదీల్లో శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ అంగరంగ వైభవంగా జరిగి 3 రోజుల పాటు కన్నుల పండుగ ఈ జరిగిన ఈ కార్యక్రమంలో అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు కూడా నిర్వహించారు. ఇదే సందర్భంగా 3వ తేదీ అర్ధరాత్రి 3వ తేదీ రాత్రి ఎవరైతే గాయని మంగ్లీ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం రాష్ట్ర పండుగలో కూడా ఏర్పాటు చేసి ఇదే సందర్భంగా ఆమె ఆ రాత్రి అక్కడ ఏదైతే ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన ఆ సంగీత కార్యక్రమానికి హాజరైంది. అదే సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి నిద్రపు దర్శించేందుకు 12 గంటల తర్వాత 10:15 తర్వాత అందరినీ కూడా భక్తులందరినీ ఆహ్వానించారు. అంచనాలకు మించి 80,000 మంది వస్తారనుకుంటే సుమారుగా 1,20,000 మంది పైగా భక్తులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. అయితే అర్ధరాత్రి 10 నుంచి కూడా స్వామివారి ఏడాదికి ఒకసారి నిద్రపు దర్శనంలో కనిపిస్తారు. ఆ దర్శనానికి అంతవరకు మంగ్లీ అక్కడ కూడా ఆర్ట్స్ కళాశాల కాలేజ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కార్యక్రమం పూర్తయిన సందర్భంలో తర్వాత అక్కడ అదే సందర్భంలో జనాలు ఎక్కువగా రావడంతో అక్కడ కొంత భక్తులు రావడంతో అక్కడ కొద్దిగా సేపు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు స్థానిక ఎమ్మెల్యే కొండ శంకర్తో పాటు మిగతా మీకులంతా కూడా స్టేజ్ పైకి ఎక్కి జనాలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అనంతరం కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆమె తిరిగి కూడా అరసవల్లి సూర్యనారాయణమూర్తి ఆలయానికి దర్శనం కోసం వస్తున్న సమయంలో కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తున్న వారితో పాటు కూడా అక్కడికి వాటితో పాటు కూడా వస్తానని చెప్పడంతో ఆ రోజు అర్ధరాత్రి సమయం తర్వాత ఆ సూర్యనారాయణమూర్తి నిద్రపు దర్శనం దర్శించేందుకు మంగ్లీ వచ్చారు. అయితే ఇదే సమయంలో
ఆ రోజు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూడా అంత సాటిగా జరిగిందని ఉదయం మీడియాలో ఎవరైతే కేంద్ర మంత్రితో రామ్మోహన్ నాయుడుతో మంగిలి దర్శనానికి విఐపి దర్శనానికి వెళ్ళడం పట్ల కూడా సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మంగిలి వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేసింది. వాళ్ళకి రెండు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేసింది. మరోవైపు వారికి సంబంధించి పార్టీకి సంబంధించి కూడా రాజకీయ పరంగా కూడా పాటలు పాడింది. కాబట్టి ఎలాగ ఆ విధంగా ఒక వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన వ్యక్తిని ఏ విధంగా విఐపీ దర్శనానికి తీసుకెళ్తారంటే కూడా రామ్మోహన్ నాయుడికి జనరల్ గా తెలుగుదేశం పార్టీలో కూడా ఆయనకి మంచి పేరు ఉంది. వివాద రహితుడు, ఎక్కడ కూడా ఆయనకి ఎటువంటి కామెంట్లు కూడా చేయడు. అలాంటి వివాద రహితుడైన రామ్మోహన్ రెడ్డిపై సొంత పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన మంగిలిని ఏ విధంగా మీరు విఐపీ దర్శనంలో తీసుకెళ్తారు అంటూ కూడా మొత్తం కార్యకర్తలు అంతా కూడా ట్విట్టర్లతో పాటు సోషల్ మీడియా కూడా ఎక్కడికక్కడికి ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కూడా ఇదే రకమైన విమర్శలు కూడా కొనసాగుతున్న సమయంలో కూడా మంగిలి ఈ రోజు ఒక లెటర్ రిలీజ్ చేసింది. గతంలో నేను 2019 ఎన్నికల్లో అది వైఎస్ఆర్సీపీకి పాట పాడాను, అంతకుముందు కూడా బీఆర్ఎస్ కి పాడాను, బీజేపీకి పాడాను, ఇలాగా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా నేను పాటలు పాడాను. ఇదే నేపథ్యంలోనే తర్వాత కూడా నాకు రాజకీయ పరమైన ముద్ర పడింది. దాంతో నాకు చాలా వరకు అవకాశాలు కోల్పోయి నాపై విమర్శలు వచ్చాయి. ఈ విధంగా అనేక అవకాశాలు కోల్పోయాను. ఆ తర్వాత నుంచి 2024 ఎన్నికల్లో నాకు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మరోవైపు మిగతా పార్టీల నుంచి కూడా నాకు పాటలు పాడాలని అవకాశం వచ్చినా సరే ఇటు పార్టీలో పాడకూడదు, నాకు రాజకీయ ముద్ర పడిందని నేను నిర్ణయించుకున్నాను తప్ప ఏ పార్టీకి పాడకూడదన్నది కాదు. ఈ విధంగా నేను అనేక ఇబ్బందులు పడ్డాను. దయచేసి నన్ను దీన్ని రాజకీయం చేయడం ఎంతవరకు తగదండి, ఎంతవరకు ఇది కరెక్ట్ అంటే కూడా ఆమె ఈ రోజు ఒక లేఖ కూడా విడుదల చేసింది. అప్పటి నుంచి కూడా నేను గత 2019 ఎన్నికల తర్వాత నుంచి కూడా నేను ఎక్కడ కూడా ఇటువంటి రాజకీయ పరమైన కార్యక్రమాలకు కానీ వాళ్ళ పాటలు కానీ పాడకూడదని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగానే నేను ఎవరికి పాడలేదంటే కూడా ఆవిడ ఒక రకమైన క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఇదంతా ఎంత జరగాలో అంత రచ్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా ఈ విషయాన్ని ఎక్కడో ఒక దగ్గర కట్ చేయాలనే ఉద్దేశంతో మంగిలి ఈ రోజు బహిరంగంగా కూడా లేఖ విడుదల చేసిన ఆ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాటు స్థానిక ఎమ్మెల్యే శివశంకర్ వీళ్ళంతా కూడా స్టేజ్ పైకి వచ్చారు. వాళ్ళతో పాటు నేను స్వామివారిని దర్శించుకోవాలని వచ్చాను. అక్కడ ఆ రోజు ఎప్పుడు గతంలో కూడా ఎన్నడూ కూడా ఏ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కూడా లేనంత ఆదరణ ఆ రోజు నాకు ఆ సంగీత కచేరీలో నాకు వచ్చింది. మళ్ళీ అంటే ఆమె ఆలయానికి నిద్రోపదర్శన చూసుకున్న తర్వాత రామ్మోహన్ నాయుడుతో పాటు ప్రెస్ మీట్ కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. రామ్మోహన్ నాయుడు ముందుగా మాట్లాడిన అనంతరం కూడా మంగిలి కూడా అదే రోజు 3వ తేదీ అర్ధరాత్రి తర్వాత కూడా ఆవిడ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ రోజు శ్రీకాకుళం స్వామివారిని సూర్యనారాయణమూర్తి నిద్రోప దర్శనం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే మళ్ళీ జన్మ అంటూ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉంది నాకు అంటూ కూడా, ఎందుకంటే ఈ రోజు నాకు చూపించిన ఆదరణ గతంలో నేను ఎన్నడూ చూడలేదంటూ కూడా ఆమె ఒక రకం మీడియాతో మాట్లాడింది. అయితే ఎవరైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో విఐపీ దర్శనంకి వెళ్ళడమే ఇది పెద్ద రచ్చగా మారింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా ఆయనపై కూడా విమర్శలు కొనసాగుతున్నాయి. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇది ఎవరికి రాజకీయ పరంగా చేయకూడదని ఆమె ఒక లేఖని ఈ రోజు రిలీజ్ చేసింది. దీంతో అంటే ఇంకా ఎటువంటి రాజకీయ పరమైన చర్చకు దారి ఉండకూడదని ఒక లెటర్ కూడా నేపథ్యంలో గతంలో నేను రాజకీయ పార్టీలకు పాడాను. కానీ ఒక రాజకీయ పరమైన నాకు అన్ని వేల లక్షల మంది అభిమానిస్తారు. రాజకీయ పాటలు పాడడం వల్ల నేను అనేక రకాలైన అవకాశాలు కోల్పోయాను. నా మీద ఒక రాజకీయ పరమైన ముద్ర పడింది. కాబట్టి దీని నుంచి దూరంగా ఉండాలనే నేను 2024 ఎన్నికల్లో ఎవరికి కూడా పాట పాడకుండా దూరంగా ఉన్నానంటే కూడా ఆమె ఒక రకమైన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. మరి రాము, మరి ఈ సింగర్ మంగ్లీ లేఖతో వివాదం చల్లారుతుందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఆ వివాదం కొనసాగకూడదని ఆమె ఇంతవరకు మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా ఇది రాజకీయపరమైన రగడ ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం సంబంధించి ఇంకా వాళ్ళ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ తనపై అంటే ఒక సింగర్ గా కాకుండా ఒక రాజకీయ పరమైన వ్యక్తిగా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి లేకుండా ఉండాలని ఆమె ఈ విధంగా ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఏమి అనుకుంటా. అయితే గతంలోనే నేను మానేశాను కాబట్టి అటువంటి రాజకీయ కార్యక్రమాలకి పాటలు ఇప్పుడే నేను తప్ప నేను ఇంకా ఇప్పటికీ ఏ రాజకీయ కార్యక్రమం నేను పాడను అంటే కూడా ఇది కేవలం ఒక సింగర్ గానే వచ్చాను తప్ప నాకు ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. వాళ్ళ అక్కడున్న గొంటి శంకర్తో పాటు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభిమానం మేరకే అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ వెళ్తున్నాను తెలిసి వస్తానంటే వాళ్ళతో పాటు వెళ్ళి దర్శనం చేస్తున్నాను తప్ప ఇందులో ఎటువంటి రాజకీయం దయచేసి దీన్ని ఒక రాజకీయం చేయకూడదని ఖచ్చితంగా కూడా ఇది ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ వివరణ ఇచ్చారు. నాకు ఎటువంటి ఏ పార్టీ అయినా వ్యక్తిగతంగా నాకేం లేదు. ఆది కూడా వైఎస్ఆర్సీపీకి వాళ్ళు 2 నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేసిన ఆ రోజు కూడా వ్యక్తిగతంగా నాకు వాళ్ళు
తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల నేను వాళ్ళకి క్యాంపెయిన్ చేశాను తప్ప ఆ రోజు నేను ఏ పార్టీ జెండా వేయలేదు. ఎవరికి నేను ఈ పార్టీని ఆ రోజు ఉన్న ప్రతిపక్ష పార్టీ ఆ రోజు ఎన్నికల్లో నేను టీడీపీని కానీ ఏ పార్టీని విమర్శించలేదు. కేవలం ఆ అంటే ఆంధ్రప్రదేశ్ లో 2 నియోజకవర్గాలకు సంబంధించి తెలిసిన వాళ్ళు అవడం వల్ల ప్రచారం చేశాను తప్ప ఆ రోజు కూడా నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు. ఆ రోజు కేవలం ఒక నాకు తెలిసిన వాళ్ళు అవడం వల్ల వెళ్ళాను అని కూడా క్లారిటీ ఖచ్చితంగా ఇది ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక అంటే లెటర్ కూడా అదే ఉద్దేశంతో రిలీజ్ చేశారు కాబట్టి ఎవరికి కూడా నేను నొప్పించే ప్రయత్నం చేయలేదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టి కానీ ఎవరిని కూడా నేను ఒకరిని ఒక పార్టీకి అనుగుణంగా లేదంటే పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలని నా ఉద్దేశం కాదు. ఒక దేవుడికి గుడికి దర్శనానికి వెళ్ళానంటే కేవలం రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళు నన్ను ఒక సోదరుల అభిమానికి తీసుకెళ్లారని వెళ్తేనే వెళ్ళాను తప్ప అందులో ఎటువంటి రాజకీయం లేదని ఆవిడ క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇక్కడతో సమీక్షపోయే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాము. ఎస్, రథసప్తమి వేడుకల్లో భాగంగా కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు సింగర్ మంగ్లీ వెళ్లిన వివాదం కొనసాగుతూనే వచ్చింది. టీడీపీ శ్రేణులు ఇప్పటి వరకు కూడా వివాదాలకు దూరంగా ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కూడా మధ్యలో పెట్టి మరి టీడీపీ వాళ్ళందరూ కూడా విమర్శించారు. అయితే గత ఎన్నికల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడుపై సింగర్ మంగ్లీ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, ఆయన విమర్శించారు. మరి ఆవిడ్ని తీసుకొని మీరు ఎలా అరసవెల్లి రథసప్తమి వేడుకలకు వెళ్తారంటూ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని ప్రశ్నించారు. మొత్తం టీడీపీ వర్గాలన్నీ కూడా టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఇదే ప్రశ్నలు లేవనెత్తారు. ఇదే నేపథ్యంలో సింగర్ మంగ్లీ ఒక సంచలన లేఖ ద్వారా కూడా ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా అందులో స్పష్టం చేశారు. అయితే నాపై విష ప్రచారం జరుగుతుంది, అలానే నేను పాటలు నమ్ముకొని వచ్చా, పదవులు నమ్ముకొని ఎప్పుడూ రాలేదు. సీఎం చంద్రబాబును విమర్శించినట్లు కూడా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ లబ్ధికై నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఏ పార్టీ కార్యకర్తను కాదు అంటూ కూడా నాకు అందరూ నాయకులపై గౌరవం ఉంది అంటూ కూడా సింగర్ మంగ్లీ ఆ లేఖలో రాసుకొచ్చారు.